అధ్యక్షులు శ్రీ పివేణి మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైన అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర డిసెంబర్ 20వ తేదీకి మన విశాఖపట్నం జిల్లాకి చేరుకుంటుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జు మరియు శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఇన్ఛార్జు, ఇటీవలే ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమితులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ విజయానంద రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లాకి విశాఖపట్నం జిల్లాకి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన విజయ్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో మనకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. 20వ తేదీకి గాజువాక నుంచి ఉన్న 20 వార్డుల నుంచి కూడా 1350 మంది బస్సుల్లో, కార్లలో, బైకుల మీద ర్యాలీగా వెళ్లడానికి మేమంతా ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది కాబట్టి ఆ విగ్రహానికి మా అందరి తరపు నుంచి కూడా ఒక్కొక్కరు, నా తరపు నుంచి 10,116, అదేవిధంగా ఒక 100 రూపాయల నుంచి 5,000 రూపాయలు, 10,000 రూపాయల వరకు, అలా ఇప్పటికే 50,000 రూపాయల వరకు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ర్యాలీగా వెళ్లి బీచ్ రోడ్లో మనకి 20వ తేదీ ఉదయం 10:30 గంటలకి పారికోట్ల ఎదురుగా ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఆయన విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు, ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మాజీ మంత్రివర్యులు భీముల ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి అజాత శత్రువు, భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ, ఈ యొక్క అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేణి మాధవ్ గారి సారథ్యంలో స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో పార్క్ హోటల్ జంక్షన్ బీచ్ రోడ్ లో ఈ నెల 20వ తారీఖు ఉదయం 10:30 గంటలకు కార్యక్రమంలో విగ్రహావిష్కరణ చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అలాగే జనాలు కూడా, మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోబోతున్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. నమస్కారం.